అది కదా సాక్ష్యం. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, తర్వాత ఇండిపెండెంట్లు వీళ్ళందరికీ వచ్చిన సీట్లు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కలిపితే కాంగ్రెస్ కంటే ఒక 50 ఎక్కువ ఉన్నాయి. సరే, ఎలక్షన్ రాజకీయంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాడే ఫైనల్. విడిపోయి ఉన్నారు కాబట్టి విడిపోయాడు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి సపోర్ట్ చేసేవాడు ఎవడు లేక ప్రైమ్ మినిస్టర్గా దిగిపోయాడు. ప్రత్యర్థులందరూ కలిపి అప్పుడు విపి సింగ్ల, దేవగౌడాల, అతని పేరు ఏంది, దేవగౌడ, గుజరాల్ గెలిచారు. ప్రత్యర్థులు కలవడం వల్ల అట్లాంటివి ఇప్పుడు కాంగ్రెస్ సాధిస్తోంది తప్పించి ఇండివిజువల్ గా వచ్చేటప్పుడు ఒక 50 చోట్లది వాళ్ళు పర్ఫెక్ట్, మంచి విజయం, నో డౌట్. రేవంత్కు ఒక సంతోషం ఏంటంటే 14తో పోల్చుకున్నా, 19తో 20తో పోల్చుకున్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అందులో ఆ స్థాయికి తెచ్చాడు. అసలు కాంగ్రెస్ మునిగిపోయింది అనుకునే దశ నుండి అధికారంలోకి తేవడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే మొన్న లోకల్ బాడీ అదే 3 వీటెట్లో గెలిచాడు, లోకల్ బాడీస్ లో గెలిచాడు, ఇక్కడ సాధించుకొచ్చాడు. కానీ క్రమంగా మొన్న లోకల్ బాడీస్ నుంచి అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పట్టు తగ్గుతోంది కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ పుంజుకుంటోంది. ఇప్పుడు దాదాపు 36% ఓట్లు అంటే ఆషామాషినా వీళ్ళకి. ఇప్పుడు ఆ డేటా వాళ్ళ ఎన్నికల సంఘం రిలీజ్ చేసిన డేటా చూస్తే అది స్పష్టంగా కనబడుతున్నటువంటి పర్సంటేజీల పరంగా అందులో